బీసీ 42% రిజర్వేషన్ మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఇది రైతుల సంఘం మీరు పార్టీ బాధ్యులే కదా సార్. ఇప్పుడు ఇక్కడ మనం ఈ వేదిక వరకే పరిస్థితి. ఓకే సార్, యాజ్ యువర్ లైక్. మోదీజీ మొత్తం కూడా బ్లాక్ నల్ల చట్టాలు తెచ్చేసి మొత్తం కూడా అదాని అంబానీ కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళందరికీ ఎక్కువగా ఫేవర్గా పనిచేస్తున్నాడు. అంటే మోడీజీ వీళ్ళందరికీ కూడా ఏమైనా బ్యాంక్ రుణమాఫీ చేయడం కానీ బ్యాంక్ అని రైతుల వరకు వచ్చేసరికి రైతుల పట్ల వివక్ష చూపించి కూడా రైతుల మీద చెప్పే మాటలు వేరు, చేసే చేతలు వేరు. దీని మీద కామెంట్స్. ఆయన కార్పొరేట్ చేతుల్లో ఉన్న మనిషి, కార్పొరేట్లే వాళ్ళకి, కార్పొరేట్ చేతుల్లో ఆయన ఉన్నాడు. కార్పొరేట్లు ఆయనకి అత్యంత ఆపమిత్రుడు ఈ దేశంలో. అందుకనే వీళ్ళు క్లోనీ క్యాపిటలిస్టులను కూడా అంటున్నాం అనమాట. వాళ్ళందరికీ ఉడిగం చేయటమే ఆయన పని. ఏ దేశానికి పోయినప్పుడే కూడా వాళ్ళని ఎంట పెట్టుకోవటం, తెరసాటున వాళ్ళ వ్యాపారాల లావాదేవీలన్నీ చూడటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈయన చేస్తున్నటువంటి ఈ కార్పొరేట్ చేస్తున్నటువంటి అదాని కానీ అంబానీ కానీ చేస్తున్నటువంటి లఫంగి దందాలతోటే వాళ్ళ ట్రంప్ మోడీని బెదిరిస్తున్నాడు అనేటువంటిది కూడా ఒక వార్తలు ఉన్నాయి. వాడు పనులు చేసుకోవాలి, అందుకోసం లొంగుంటున్నాడు, దాసోహం చేస్తున్నాడు అనేటువంటిది కూడా ఉందన్నమాట. ఇటువంటివి తప్పనిసరిగా చాలా తీవ్రమైనటువంటి, దేశానికి నష్టకరమైనటువంటిది ఈ విధానాలు, మోడీ వివరిస్తున్నటువంటి విధానాలు. కనుక వాడు మోడీ అక్కడే కాదు, మొత్తం దేశ ప్రజలందరి మీద కూడా, అన్ని హక్కుల మీద కూడా, మోడీ పత్రికా మిత్రులందరూ సహా, పత్రికా స్వాతంత్రం, స్వేచ్ఛతో సహా దాడి చేస్తున్నాడు. అటువంటి ఫాసిస్ట్ ప్రమాదం అత్యంత దగ్గరకు వస్తూ ఉంది. కనుక దీన్ని పాత్రికేయ మిత్రులతో సహా అందరం కలిసి ఎదుర్కోవాలి. మన రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి హక్కుల రక్షణ కోసం నిలబడాలి. మన స్వాతంత్ర్యాన్ని, మనం హక్కుల్ని మనం కాపాడుకోవాలి అనేటువంటిది మేము అనుకుంటున్నాం. ఏ ఒక్కరితో సాధ్యమయ్యేది కదా, ఏకపక్ష కాదు, అంత స్కేల్లో పనిచేస్తున్నారు. అట్లా అన్ని వాటితో కూడా కష్టపడ్డారు. ఏ కేసు జాతీయ మనసులో మదన కేంద్రంగా మదన అనుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతా ఉన్నారు? వివరణ కొద్దిగా చెప్తే సందర్భంగా ఇంకేమైనా ప్రిపరేషన్స్ ఇంకేం ప్లాన్ చేస్తున్నారు? ఇంకా సమయం ఉంది. మేము ఇప్పుడు కింద నుంచి జరుపుతున్నాం, కింద నుంచి గ్రామ స్థాయి మహాసభల నుంచి జరుపుకుంటూ వస్తున్నాము. ఆ విధంగా రాష్ట్ర మహాసభలు ఆగస్టు వరకు జరపాలనేటువంటిది అనుకున్నారు. ఇది వచ్చే నెల ఏప్రిల్ నుంచి మొదలవుతున్నాయి కింద నుంచి మహాసభలు. ఆ విధంగా జరుపుకుంటూ వస్తాం. మేము మా సంఘం దాదాపు 12-13 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాం. ఇంకా కొంతమంది మా దాంట్లో చర్చ జరుపుతున్నారు, వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది ఎక్కువ మంది. అట్లా ఇది పోరాటాల వారసత్వాన్ని కొనసాగించడానికి మేము జరుపుతున్నాం. మేము ఆ రోజున రామనరసయ్య గారు కానీ, చంద్రపులారెడ్డి కానీ, దేవులపల్లి వెంకటేశ్వరరావు కానీ, వాళ్ళందరి ఆధ్వర్యంలో మా రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి విప్లవోద్యమానికి కేంద్రంగా ఉంది ఖమ్మం. ఇక్కడి నుంచి ప్రారంభమైంది. వాటి వారసత్వాన్ని, సాంప్రదాయాన్ని, విప్లవ వారసత్వాన్ని కొనసాగించడం కోసం ఇక్కడ మేము జరుపుతున్నాం. దేశంలో కార్పొరేట్ ఫైనాన్స్ క్యాపిటల్ డామినేట్ చేస్తుంది, కార్పొరేట్లు డామినేట్ చేస్తున్నారు అన్ని రంగాల్లో కూడా. వాళ్ళ కార్పొరేట్ల వ్యతిరేక పోరాటం అనేటువంటి చాలా ముఖ్యమైన. ఈ సందర్భంలో మన దేశంలో అసలు పోరాటాల మీదే అనుమానం లేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో భూమి సమస్య లేదనే వాళ్ళు ఒకళ్ళు అయితే, ఇంకెక్కడుంది వ్యవసాయ విప్లవం అనే వాళ్ళు ఒకళ్ళు, అసలు విప్లవాలకు కాలమే చెల్లింది అనేటువంటి వాళ్ళు ఇటువంటి వస్తున్నప్పుడు దశలో వాటన్నిటిని కూడా చర్చించి సామ్రాజ్యవాద వ్యతిరేకంగా, కార్పొరేట్లకు వ్యతిరేకంగా, దేశంలో ఇంకా వ్యవసాయ సమస్య ఉంది, వ్యవసాయ విప్లవాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉందనేటువంటిది వివరమైన చర్చ జరగబోతుంది. అటువంటి మేము అనుకుంటుంది కార్పొరేట్లకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం, వాళ్ళ రైతాంగ పోరాటం ఏదైతే ఉందో, ఎంఎస్పీ కావచ్చు, కనీస మద్దతు ధరలు కావచ్చు, రైతు రుణాల మాఫీ కావచ్చు, అమెరికా భారతదేశం వాణిజ్య ఒప్పందం కావచ్చు, విద్యుత్ బిల్లు కావచ్చు, సీడ్ బిల్ కావచ్చు, ఇవన్నీ కూడా కార్పొరేట్లకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం.
ఇవన్నీ కూడా వ్యవసాయ విప్లవంలో భాగమని మేము అనుకుంటున్నాం. ఆ విధంగా మొత్తం ప్రజాస్వామ్య విప్లవాన్ని ముందు తీసుకుపోవడం, అది విప్లవం దీర్ఘకాలిక సాయుధ పోరాటం అంతా ద్వారా సాధ్యమవుతున్నటువంటి అనుకుంటున్నాం. ఆ ఉద్యమంలో మా రైతు సంఘం కూడా భాగంగా ఉంటుంది. వాడు చాలా మంది సాయుధ పోరాటానికి కలం చెల్లింది, సామ్రాజ్యవాదం ఎక్కడుంది అనేటువంటిది వాళ్ళకి వాళ్ళ అభివృద్ధి సామ్రాజ్యవాదం ప్రపంచంలో సాగిస్తున్నటువంటి దురాగతాలు, వాళ్ళ చరిత్ర, యుద్ధాల చరిత్ర, వాళ్ళ అమెరికా వాళ్ళ చరిత్ర. వాళ్ళ ఇరాన్ అనేది విప్లవ దేశం కాదు, వాళ్ళు లేకపోతే అంతకుముందు సాగించిన ఆఫ్ఘనిస్తాన్ అదే విప్లవం కాదు, లేక ఇరాక్ అది కాదు, లేక పాలస్తీనా లాంటిది కాదు. అంటే సాధారణమైనటువంటి వ్యతిరేకతలు, భిన్నాభిప్రాయాలను కూడా సహించలేని స్థితిలో సామ్రాజ్యవాదం ఉంది. అటువంటి పరిస్థితుల్లో విప్లవం అనేటువంటిది సహిస్తుందని మేము అనుకోవట్లేదు. సామ్రాజ్యవాదాన్ని ఓడించకుండా ఇంతవరకు ప్రపంచంలో ఏ విప్లవం విజయవంతం కాలేదు, ఇక ముందు కూడా కావాలని మేము అనుకుంటున్నాం. అటువంటి బలమైన శత్రువులు ఓడించాలంటే దీర్ఘకాలిక పోరాటం అవసరం అనేటువంటిది మేము బలంగా భావిస్తున్నాం. అమిత్ షా చెప్పినట్టు మార్చి 31 నాటికి 2026 నాటికి మొత్తం మావోయిస్టులు అంతం చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇట్లా అంతం చేస్తామన్నట్టు అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఎట్లాంటి రూపం తీసుకోబోతున్నాం? సిద్ధాంతానికి చావులేదండి. సిద్ధాంతాన్ని ఎవరు తప్పలేరు. ఆనాడు హిట్లర్ దగ్గర నుంచి ఇప్పుడు చాలామంది మోడీ దాకా లేకపోతే ఆయన దాకా మాట్లాడుతున్నారు. సిద్ధాంతాన్ని ఎవరు తప్పలేదు. సిద్ధాంతం ఒకరి సొత్తు కాదు. మార్క్సిజం లెనినిజం అంటే ఒక మావోయిస్ట్ పార్టీ కూడా కాదు. మావోయిస్ట్ పార్టీ సాగిస్తున్న సాయుధ పోరాటమే కులమోద్యమాలు అని మేము అనుకోవట్లేదు. వాళ్ళ దేశవ్యాప్తంగా ఆ లక్ష్యంలో సాగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలన్నీ కూడా విప్లవ పోరాటాల్లో భాగమని మేము అనుకుంటున్నాం. తప్పనిసరిగా దేశంలో ఎంతకాలం అయితే ఈ అసమానతలు ఉంటాయో, వర్గ సమాజం ఉంటుందో, దోపిడీ ఉంటుందో, సామ్రాజ్యవాదం ఉంటుందో అంతకాలం సిద్ధాంతం ఉంటుంది, మార్క్సిజం లెనినిజం మావోయిస్ట్ సంవిధానం ఉంటుంది, విప్లవం కూడా ఉంటుంది, పోరాటం కూడా కొనసాగుతుంది. గత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ గత సంవత్సరం రైతులు అనేక మంది యూరియా కోత వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా చాలా సతమతయ్యారు. ఇప్పుడు ఖరీఫ్ జరగబోతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏమి ముందు చూపు, ఏం డిమాండ్ చేస్తున్నారు? తప్పనిసరిగా ఈ రైతు బంధు ఏదైతే ఉందో వాళ్ళు టైంలీ ఇవ్వాలి. వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలను కూడా అమలు చేయడానికి కొనుక్కోవాలి. అదే సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఇతర కష్టాలు వాటిని కూడా దృష్టిలో తీసుకోవాలి. అంటే ఒకే వాళ్ళు వాగ్దానం చేసిన మాట వాస్తవమే, కానీ ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కూడా మనం అది క్రమంగా అయినా ఖచ్చితంగా చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలనేటువంటిది మా డిమాండ్ చేస్తున్నాం. కొన్ని సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేవనేటువంటిది ఏం లేదు. దేశంలో రెడ్డి యూనిటీ అని ఒక కొత్త స్లోగన్ వచ్చింది. రెడ్డి యూనిటీ లేకపోతే రెడ్డి లేకపోతే రెడ్డి కాదు, నేను అన్నది రెడ్డి యూనిటీ. ఎర్ర అంటే లెఫ్ట్ పార్టీస్ అన్ని కూడా ఏకంగా అవ్వాలి అనే ఒక నినాదం ఒకవైపు నుంచి వచ్చింది. దాని మీద మీ స్పందన ఎట్లుంటుంది? అట్లే సేమ్ సైమల్టేనియస్గా ఇప్పుడు లీగల్లోకి వచ్చినటువంటి మావోయిస్టుల్ని మీరేమన్నా ఆహ్వానిస్తున్నారో లీగల్ పోరాటం? ఎవరు ఒకళ్ళు ఆహ్వానించడం, ఒకళ్ళు తీసుకోవటం అంటే ఉండదు. అది ఇది ఎంప్లాయ్మెంట్ కాదు. ఇది స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఇంకా యూనిటీ అనేటువంటిది అవసరం ఉంది తప్పనిసరిగా. కానీ కనీసం మేము అనుకున్నది ఏంటంటే ప్రజా ఉద్యమాలలో వాళ్ళ ఏదైతే మోడీ అనుసరిస్తున్నటువంటి ఫాసిస్ట్ విధానాలు, సామ్రాజ్యవాదాలకు చేస్తున్నటువంటి గుడిగానికి వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాలలో కలిసి రావాలని కోరుకుంటున్నాం. కలిసి ఒకే వేదికతో పనిచేయాలని కోరుకుంటున్నాం. ఒకే మాట, ఒకే గొంతుతోటి అన్ని సంస్థలు, అన్ని వ్యక్తులు కృషి చేస్తే కృషి చేయాలి. అది తప్పు మార్గం లేదని మేము భావిస్తున్నాం. అది సాధిస్తే దాని తర్వాత విషయం అది ముందు ఒక వేదిక మీద పోరాటాల్లో రావాల్సిన అవసరం ఉంది. పోరాటాలు తప్ప మరి మార్గం లేదు.